ఈరోజు మనము దేవుని వాక్యమును ఒక ప్రత్యేకమైన కోణంలో మనము వినబోతా ఉన్నాం. అపోస్తలుడైన పౌలు తన జీవితాన్ని గురించి మనము కొన్ని విషయాలు తెలుసుకోబోతున్నాం. అపోస్తలుడైన పౌలు ఎలాగా దేవుని కొరకు జీవించాడో, ఆయన జీవితము ఎంత మాదిరికరమైనదిగా ఉందో మనము చూడబోతా ఉన్నాం. హల్లెలూయా. మొదటిగా మన యొక్క వాక్య అంశం ఏంటంటే, నా మట్టుకు అయితే బ్రతుకుట క్రీస్తే. నా మట్టుకు అయితే బ్రతుకుట క్రీస్తే. మరి కొంతమంది వారి బిడ్డల కొరకు బ్రతుకుతానికి ఇష్టపడుతూ ఉంటారు, లేదా వారి కొరకు వారే బ్రతకడానికి ఇష్టపడుతూ ఉంటారు. దేవుని బిడ్డలముగా రక్షించబడిన మనము దేవుని కొరకు మనం బ్రతకాలి. అపోస్తలుడైన పౌలు జీవితాన్ని మనం ఒకసారి చూస్తే, ఆయన భయంకరమైన హింసకుడు, దూషకుడు, హానికరుడు. ఆయన మరి యేసుక్రీస్తు ప్రభు యొక్క పేరు ఎత్తితేనే యూదులను, మరి యూదా మతానికి చెందినవాడు. యేసుక్రీస్తు పేరు ఎత్తినప్పుడు అనేక మందిని హింసించేవారు. ఆది సంఘమును హింసించినవాడు. మొట్టమొదటి స్టెఫెన్ యొక్క హత్యకు కారణము కూడా మరి అపోస్తలుడైన పౌలు అయి ఉన్నాడు. మరి అలాంటి గొప్ప హింసకుడు, దోషకుడు, అసలు యేసు పేరు ఎత్తితేనే అతనికి ఏమాత్రం కూడా నచ్చేది కాదు. మరి అలాంటి వాడు అకస్మాత్తుగా మరి ఎలాగా దేవుని కొరకు బ్రతికాడు? అతని యొక్క దుర్మార్గత స్థితిలో నుంచి, ఆ నరహత్య స్థితిలో నుంచి అతడు ఎలాగ మారాడు? దేవుని కొరకు తన ప్రాణాలు సహితం కూడా లెక్క చేయకుండా యేసుక్రీస్తు కొరకు తన ప్రాణాలను అర్పించాడు. చూస్తే అపోస్తలుడైన పౌలు గారు చాలా గొప్ప సేవకుడిగా ఆయన మనం చూస్తున్నాం. మొట్టమొదటిగా కొరింథీయులకు రాసిన పత్రికలో మనం చూస్తే, మొదటి కొరింథీ రాసిన క్షమించండి 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం 15వ వచనం. జీవించువాడు ఇంక మీదట తమ కొరకు కాక తమ నిమిత్తము మృతి పొంది తిరిగి లేచిన వాని కొరకే జీవించుటకు ఆయన మనందరి కొరకు మృతి పొందినని నిశ్చయముగా ఆమేన్. హల్లెలూయా. అపోస్తలుడైన పౌలు ఒక తీర్మానం చేసుకున్నాడు. క్రైస్తవ జీవితం అన్నది ఒక తీర్మానంతో కూడిన జీవితం, ఒక సమర్పణతో కూడిన జీవితం, ఒక కమిట్మెంట్ అయి ఉన్న జీవితం అన్నమాట. దేవునితో అతడు చేసుకున్న తీర్మానం ఎలాంటిది అంటే, దేవుని వాక్యం సెలవిస్తుంది, ఇంకా మన కొరకు, మన జీవితం మన కొరకు కాక మన కొరకు ప్రాణం పెట్టిన యేసు కొరకు బ్రతకాలి. హల్లెలూయా. సంఘము దేని కొరకు బ్రతకాలి? సంఘం దేని కొరకు బ్రతకాలంట అంటే, మన కొరకు ప్రాణం పెట్టిన యేసు కొరకు మనం బ్రతకాలి. మృతి పొంది తిరిగి లేచాడు. మరణపు వాంఛలో, మరణపు వేదనలో, మరణపు భయములో, మరణపు వేదనతో బ్రతుకుతున్న, మరణము తర్వాత నిరీక్షణ లేకుండా జీవిస్తున్న మన జీవితాలకు ఒక నిరీక్షణ కలిగించిన యేసు యొక్క శిలువ మరణము, యేసు యొక్క పునరుద్ధానము మనకు నిరీక్షణ కలిగిస్తున్న స్థితి. హల్లెలూయా. కాబట్టి మనము తిరిగి లేచి మన కొరకు ప్రాణం పెట్టి తిరిగి లేచిన దేవుని కొరకు మనం బ్రతకాలి. ఆ బ్రతుకు ఎలాంటిదిగా ఉంటుందంటే, మహిమకరమైన బ్రతుకుగా ఉంటుంది. ఆ బ్రతుకు ఎలా ఉంటుంది? మహిమకరమైన బ్రతుకు అండి. మహిమకరమైన జీవితం జీవించేవారు ఇంక మీదట తన కొరకు కాక తన నిమిత్తము మృతి పొంది తిరిగి లేచి వారి కొరకే జీవించాలి. అంటే అపోస్తలుడైన పౌలు ఎలాంటి తీర్మానం చేసుకున్నాడంటే, ఇంక నేను ఇంతకాలం నేను జీవించాను, నా కొరకు జీవించాను, నా స్వార్థం కొరకు జీవించాను, నా కులం కొరకు జీవించాను, నా మతం కొరకు జీవించాను. ఇంక మీదట నేను జీవించే జీవితం ఎలాంటిదై ఉండదంటే, నా కొరకు ప్రాణం పెట్టిన యేసు కొరకు నేను జీవిస్తాను. హల్లెలూయా. ఒక తీర్మానంలోకి రావాలి. మనం ప్రభువు కొరకు నేను బ్రతకాలి, ప్రభువు కొరకు మనం జీవించాలి అనే ఒక తీర్మానంలోకి మనం ఎప్పుడైతే వస్తామో, దేవుడు మనలను విడిచిపెట్టేవాడు అది. రెండవదిగా మొదటి కొరింథీ రాసిన పత్రిక మరి 11వ అధ్యాయం 1వ వచనంలో చూస్తే, అపోస్తలుడైన పౌలు ఎలాంటి తీర్మానం చేసుకుంటున్నాడో మనం చూస్తాం. నేను క్రీస్తు, మీరును నన్ను పోలి నడుచుకొనుడి. ఇక్కడ మన స్క్రీన్ మీద చూస్తున్నాం, క్రీస్తును పోలి నేను బతకాలంట. ఎలా బ్రతకాలి మనం?
క్రీస్తుని పోలి బతకాలి. యేసు క్రీస్తు ప్రభువారు ఎలాగ మనకి మాదిరిగా ఉన్నాడో, ఆయన మాటలో, ప్రవర్తనలో, క్రియలో, విశ్వాసంలో ఎలాగున్నాడో మనము కూడా అలాగ ఉండాలి. మన ప్రవర్తనలో మన జీవితం ఎలా ఉంటుందంటే స్వార్థంతో కూడినదిగా ఉండకూడదు. కొంతమంది స్వార్థంతో కూడిన జీవితాన్ని జీవిస్తూ ఉంటారు. కొంతమంది వారి జీవితంలో అవసరాన్ని బట్టి బ్రతుకుతూ ఉంటారు. ఒక మాటలో చెప్పాలంటే ఊసరవల్లే ఎలా ఉంటుంది అది? ఎండలోకి వెళ్తే ఎండలాగా, మంచులోకి వెళ్తే మంచులాగా, నీడలోకి వెళ్తే నీడలాగా, అలాగా ఊసరవల్లిలాగా మనం బ్రతకూడదు. క్రీస్తు కొరకే బ్రతకాలి. హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో నేను క్రీస్తుని పోలి నడుచుకున్నానని చెప్పగలిగిన ఆ విశ్వాసం వీరుడు ఎవరైనా ఉన్నారు అంటే అపోస్తలుడైన పౌలు ఒక్కడే కనిపిస్తాడు మనకి. యేసుక్రీస్తు ప్రభువారిలో ఏ మచ్చ లేకుండా ఎలా ఉన్నాడో, యేసుక్రీస్తు ప్రభువారిలో ఏ యొక్క కలంకం లేకుండా ఆయన ఎలా ఉన్నాడో అలాంటి జీవితం జీవించిన వ్యక్తి. యేసుక్రీస్తు లేనప్పుడు జీవితం వేరు, యేసుక్రీస్తు ప్రభుని కలిగిన తర్వాత అతని జీవితం వేరు. హల్లెలూయా. ఒక రకంగా చెప్పాలంటే దైవముగా పిలువబడ్డాడు. పౌలు గారు ఎలా పిలువబడ్డాడు? దైవముగా, అంటే దేవుడిగా పిలువబడ్డాడు. నేను క్రీస్తుని పోలి నడుచుకున్నాను, మీరు నన్ను పోలి నడుచుకో. సంఘము క్రీస్తుని పోలి నడుచుకో, క్రీస్తుతో కలిసి నడవాలి. మనం ఎప్పుడైతే అలాగా ఉంటామో మన జీవితంలో మరి దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు ఎలాగ జీవించాడు అంటే ఆయన జీవితంలో అనేక మందిని, రోగుల్ని బాగు చేసేవాడుగా ఉన్నాడు. వ్యాధిగ్రస్తులు ఆయన వద్దకు వచ్చినప్పుడు వారి మీద కనికరపడ్డాడు. మరి అనేక రకాల పాపములో పైడింపబడుతున్న వ్యక్తులు ఆయన దగ్గరికి వచ్చినప్పుడు వారి మీద కనికరపడ్డాడు. అనేక మంది దిక్కులేని వారుగా ఉన్నవారు, మరి అనేక మంది ఆదరణ లేని వారుగా ఉన్నవారు ఆయన వద్దకు వచ్చినప్పుడు వాళ్ళ మీద జాలిపడ్డాడు. మనం కూడా మన చుట్టూ ఉన్న ప్రజలను చూసినప్పుడు వాళ్ళ మీద జాలి పడాలి, కనికరపడాలి. పేదలు కనబడినప్పుడు, ఎదవరాలు కనబడినప్పుడు, తండ్రి లేని బిడ్డలు కనబడినప్పుడు మన చేతనైన సహాయము చేయాలి. ప్రతి వాడి మీద విషయంలో మనము సమాధానాన్ని కోరుకోవాలి. యేసు ప్రభువారు ఎలా ప్రేమించాడో సంఘమును, అంటే నిన్ను నన్ను తన ప్రాణము పెట్టినంతగా ప్రేమించినట్టుగా మనము కూడా మన తోటి వారి పట్ల, మన ఇరుగు పొరుగు వారి పట్ల ప్రేమ కలిగిన వారమై ఉండాలి. అపోస్తలుడైన పౌలు అంటాడు, నేను క్రీస్తుని పోలి నడుచుకున్నాను, నన్ను పోలి. మన ఇష్టానుసారంగా జీవించే జీవితం కాదు క్రైస్తవ జీవితం. మన మనస్సుకు నచ్చినట్టుగా బ్రతికే బ్రతుకు కాదు. అలా బ్రతకాలంటే మన లోకంలో బ్రతకచ్చు. యేసులోకి మనం రావాల్సిన అవసరం లేదు. యేసుక్రీస్తు ప్రభువులోకి వచ్చిన తర్వాత నీ ప్రవర్తనలో మార్పు రావాలి, నీ మాటలో మార్పు రావాలి, నీ క్రియలో మార్పు రావాలి. ఒక మాదిరితనాన్ని మనము చూపించాలి. తిమోతితో అంటాడు, తిమోతి విశ్వాసులందరికంటే కూడా నువ్వు మాదిరిగా ఉండాలి. విశ్వాసంలో మాదిరిగా ఉండాలి, ప్రేమలో మాదిరిగా ఉండాలి, మాటలో మాదిరిగా ఉండాలి. మాదిరితనాన్ని క్రీస్తుని మన మాటల ద్వారా కాదు, మన ప్రవర్తన ద్వారా ప్రకటించాలి. హల్లెలూయా. బోధకుడి కష్టాలు ఉండవండి, బోధ ప్రకారంగా జీవించే సేవకుడి కష్టాలు. మీకు మాట చెప్పనా, బోధించేవాడి కష్టాలు ఉండవు, బోధ ప్రకారంగా జీవించాలనుకున్నవాడి కష్టాలు ఉంటాయి. మన బోధ ప్రకారంగా బ్రతకాలనుకుంటాం చూసావా, వారి కష్టాలు ఎక్కువ ఉంటాయి. నీ జీవితంలో కూడా నువ్వు విన్న వాక్యాన్ని బట్టి బ్రతకాలనుకుంటా చూసావా, అప్పుడు నీకు ఎక్కువ కష్టాలు వస్తాయి. ఎందుకో తెలుసా, సాతాను నిన్ను ఓడించడానికి నీకు బాధలు తీసుకొస్తాయి. సాతాను నీ మీద పెత్తనం చేయడానికి, సాతాను నిన్ను ఓడించి నిత్య నరకంలోకి తీసుకెళ్లాలని నీకు అనేక శ్రమలు తీసుకొస్తాడు, నిందలు చేస్తాడు, బాధలు చేస్తాడు. ఓ పాస్టర్ గారు కలిసి మాట్లాడుకుంటూ ఇద్దరు సేవకులు మాట్లాడుకుంటూ ఉన్నారంట. మాట్లాడుకుంటే ఏమని మాట్లాడుతున్నారంటే, అయ్యా పూర్ణ జన్మ అనేది ఉండదు అంటారు కానీ ఉందయ్యా అన్నాడంట. రెండో జన్మ అంటారు కదా, లోకంలో ఉన్న ప్రజలు రెండో జన్మ ఉంది, ఆ జన్మలో మళ్ళా పుడతాం అని అంటాడు. యూట్యూబ్లో కూడా ఇవి పెడతా ఉంటారు అంటున్నాడంట. ఆ ఇద్దరు పాస్టర్లు మాట్లాడుతూ ఓ పాస్టర్ గారు అంటే రెండో జన్మ ఉందయ్యా అన్నాడంటే. అదేంటి పాస్టర్ గారు మీరు అలా అంటారు ఏంటి
రెండో జన్మ అనేది లేదు కదా. మనం బోధించాల్సింది ఏంటి? రెండో జన్మ లేదు, ఒకటే జన్మ క్రీస్తుతో బ్రతికేదాని కదా అంటే, లేదు లేదయ్యా, రెండో జన్మ ఉంది. ఏబు భార్య నీకు తెలుసా అన్నాడంట. అంతగా నాకు తెలియదయ్యా ఏబు భార్య గురించి, బైబిల్లో మాత్రమే 2 చోట్ల చూశాను. 2 చోట్ల కూడా కాదు, ఒక్క చోటే చూశాను. నీ మటుకు నువ్వు ఎందుకు ఇంకా నీతిగా బతుకుతున్నావు, చావరాదని భర్తను శోధించిందయ్యా. అయ్యా రెండో జన్మలో మా భార్యగా పుట్టిందయ్యా ఏబు భార్య. ఎలా పుట్టిందంట ఏబు భార్య? పాస్టర్ గారి భార్యగా పుట్టిందంట. రెండో జన్మ ఉందయ్యా. శ్రమలు, శోధనలు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 11వ వచనం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక ఒకసారి చూద్దాం. నాకు కొదువ కలిగినందున నేను ఇలాగూ చెప్పటలేదు, నేను ఏ స్థితిలో ఉన్నట్టు ఆ స్థితిలో సమృద్ధి కలిగి నేర్చుకొని ఉన్నాను. హల్లెలూయా. దేవుని బిడ్డలు ఆశలకు పోకూడదండి, ఆశలకు పోకూడదు. ఆశల్లోకి వెళ్ళి ఈరోజున అనేక మంది శోధనలో పడిపోతూ ఉన్నారు. పక్కవాడికి 50,000 జీతం, మనకెంత? 20,000 జీతం. 50,000 జీతగాడితో మనం పోటీ పడితే మనం ఏమైంది చెప్పు? ఏమైపోతాం? చెప్పండి అమ్మా. కష్టాల్లో పోయిపోతాం. మనము ఏ స్థితిలో అపోస్తలుడైన పౌలు ఒక అనుభవం సంఘానికి నేర్పిస్తుంది. నాకు కొదువుగా ఉందని ఇలాగ అంటలేదు, కానీ నేను ఏ స్థితిలో ఉన్నానో ఆ స్థితిలో సంతృప్తి, తృప్తి కలిగి ఉండటం. సంఘం ఎప్పుడు కూడా తృప్తి కలిగి ఉండటం నేర్చుకోవాలి. హల్లెలూయా. తృప్తి కలిగి ఉండాలి. తృప్తి కలిగిన జీవితం, మనము జీవించాల్సిన జీవితము తృప్తితో జీవించాలి, తృప్తి లేకుండా. అందుకే అపోస్తలుడైన పౌలు ధనాపేక్ష సమస్త కీలుకు మూలమంట. దాన్ని ఆశించి అనేక మంది తన భక్తిని పోగొట్టుకున్నారు, ఉరిలో పడ్డారు. ధనాపేక్ష సమస్త కీలుకు మూలం. దాన్ని ఆశించిన వారు మరి చాలామంది జీవితాలు నాశనం అయిపోయినాయి. చూడండి, ఉద్యోగం చేసేవాడు ఆ ఉద్యోగంలో వాడికి వచ్చిన జీతంలో తృప్తిగా ఉంటే వాడి మీద ఎటువంటి కేసులు ఉంటాయా? ఉండవు. నిన్న మొన్న ఒక ఫేస్బుక్లో చూస్తున్నాను నేను, వాడి జీతం 6,000 అని అంట, ఆడింట్లో 500 కోట్లు దొరికాయంట. మరి పట్టుబడ్డాడు. తృప్తి కలిగి ఉండాలి మనం. యేసు ప్రభువారు యోహాను అంటాడు, ఇగో యూదులందరూ కూడా బాప్టిజం ఇస్తున్న యోహాను దగ్గరికి వచ్చారు. అయ్యా మేము ఎలా ఉండాలంటే అంటాడు, మీరు ఎలా ఉండాలంటే మీ కష్టాజీతంతో తృప్తి పడి ఉండాలి. దేవుడు మీకు ఇచ్చిన కష్టాజీతాన్ని బట్టి మీరు తృప్తి పడి ఉండాలి. అధికమైన ఆశలకు మీరు పోకూడదు. దురాశ దుఃఖానికి చేటంట. దురాశ పడితే నీవు దుఃఖానికి చేటు. ఇస్కరియోత యేసు ప్రభుతో ఉంటూనే ధనం కొరకు ఆశపడ్డాడు, అధికారం కొరకు ఆశపడ్డాడు. యేసు ప్రభు వారిని అప్పగిస్తే 300 వెండి నాణ్యములు ఇస్తానంటే, బంగారం ఇస్తానంటే, డబ్బు ఇస్తానంటే కకృతి పడ్డాడు. కకృతి పడి యేసు ప్రభు వారు ఉండే స్థలాన్ని చూపించాడు, ఆయన అప్పగించాడు. ఆ డబ్బు తీసుకున్నాడు, అతను అనుభవించింది లేదు. మనశ్శాంతి లేకుండా, సమాధానం లేకుండా వెళ్ళి తనకు తనే ఊరేసుకొని ఊరి చివర చచ్చిపోయాడు. కకృతి పడ్డాడు. నిరాశలో ఉండగా మనం నిరాశపడినా పర్వాలేదు, కానీ మరి దురాశ పడకూడదండి. నిరాశపడ్డా అయ్యో నాకు లేదే, మంచి ఉద్యోగం లేదే, మంచి ఇల్లు లేదే, మంచి బిడ్డలు లేదే అని మనం నిరాశపడినా పర్వాలేదు, కానీ దురాశ మాత్రం పడకూడదు. పౌలు గారు ఎటువంటి దురాశ లేనివాడుగా బ్రతుకుతూ ఉన్నాడు. ఇలాంటి దురాశ లేనివాడుగా అన్నాడు, తృప్తి కలిగి బ్రతుకుతున్నాడంట. ఎలా కలిగి బ్రతుకుతున్నాడు? తృప్తి కలిగి బ్రతుకుతున్నాడు. మొన్న నందిగాం నుంచి నేను ఒక్కనే వస్తున్నాను, నేను ప్రిన్స్ ఇద్దరు వెళ్ళి వస్తున్నాం. ఒక బ్రదరు లిఫ్ట్ అడిగాడు, ఎక్కించుకున్నాం. అతను పాపం పర్సు పోయిందంట బస్ స్టాండ్లో. పర్సు, ల్యాప్టాప్, బ్యాగ్ 2 పోయినాయి అంట. రోడ్డు మీద నిలబడి ఉన్నాడు. చూస్తే మంచి పిల్లలాగా ఉన్నాడని ఆపి కారు ఎక్కించుకుంటే చెప్తున్నాడు, అన్న నేను కూడా చర్చికి వెళ్తాను అన్నాడు. మంచిదయ్యా అన్న. ఆయన చెప్తున్న మాట ఏంటంటే, అన్న నా 2 చెల్లెలు పెళ్లి చేశాను, మరి మా నాన్నగారు చనిపోయారు, మా అమ్మ ఒక్కతే ఉంది, మరి నేను ఇలా ప్రోగ్రాంకి వెళ్ళి వస్తున్నాను, నా ల్యాప్టాప్ పోయింది, మరి ఒక వ్యక్తి ఇక్కడ రోడ్డు మీద నన్ను దింపాడు, అలా మీరు ఎక్కించుకున్నారు అన్నాడు. చాలా చక్కగా చెప్తూ అంటున్నాడు ఆయన, నాకు ఎటువంటి అప్పు లేదన్న,
ప్రశాంతంగా ఉన్నానన్నా అని చెప్తున్నాడు. చాలా సంతోషం వేసినాను చూడంగా. ఎందుకంటే ఉన్న స్థితిలో మనం తృప్తిగా ఉంటే మనకి ఏ కష్టములు కూడా రావాలి. దురాశ గర్భము ధరించి పాపమును కన్ను, పాపము పరిపక్వమయ్యి మరణమును కనును. కాబట్టి తృప్తి కలిగి బ్రతకడం మనం నేర్చుకోవాలి. సంతృప్తి కలిగి బ్రతకాలి. ఉన్న స్థితిలో, దేవుడిచ్చిన స్థితిలో, దేవుడు మనకిచ్చిన అప్పగించిన పరిస్థితుల్లో మనం తృప్తి కలిగి ఉండాలి. ఆశపడాలి కానీ దురాశ పడకూడదు. అంటే ఎదుటివాడిని నాశనం చేసి మనం బాగుపడాలి, ఎదుటివాడి మీద నిందలేసి, ఎదుటివాడిని బాధించి, ఎదుటివాడిని దూషించి, ఎదుటివాడిని నొప్పించి మనం సంతోషంగా ఉండాలి అని కోరుకోకూడదు. అలాంటి జీవితమే కాదనమాట. అదే పౌలు చెప్తా ఉన్నాడు మనకు సంఘంలో. 4వదిగా 1 పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయము 15వ వాక్యాన్ని చూద్దాం. పేతురు రాసిన 1 పత్రిక 1వ అధ్యాయము 15వ వాక్యం. నేను పరిశుద్ధుడై ఉన్నాను కనుక మీరును పరిశుద్ధులై ఉండుడని రాయబడి ఉన్నది. దేవుడు అంటున్నాడు, దేవుని తన ప్రజలతో, తన బిడ్డలతో చెప్తున్నాడు. దేవుడు తన పిల్లలతో, ఇశ్రాయేలీయులతో చెప్తున్న మాట ఏంటంటే, నేను పరిశుద్ధులై ఉన్న ప్రకారం మీరును ఎలా ఉండాలి? పరిశుద్ధులై ఉండండి. 16వ వచనం. కాగా మీరు విధేయులకు పిల్లల వలె పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక మిమ్మల్ని పిలిచిన వాడు పరిశుద్ధులైన ప్రకారము మీరును సమస్త ప్రవర్తనందు పరిశుద్ధులై ఉండుడి. యేసు ప్రభువారు చెప్తున్నాడు. తన యేసుతో నడిచిన వ్యక్తి పేతురు సంఘానికి చెప్తున్న మాట. హల్లెలూయా. ఇప్పుడు చెప్పిన మాటను చెప్తున్నాడు. సేవకులైన మేము మా సొంత విషయాలు చెప్పడం, సొంత విషయాలు చెప్పామనుకో 2 అంతల తీర్పు. దేవుని సేవకులంగా మేము చెప్పే మాట ఏంటంటే పరిశుద్ధంగా జీవించడం. మనకి స్క్రీన్ మీద కనిపిస్తుంది. పరిశుద్ధంగా జీవించిన అతను ఎవడో చెప్పగలరా మీరు? యేసేపు. యవనస్తుడే, చిన్న కుర్రోడే, సుందరమైన వాడు. యేసేపులో 2 గుణాలు ఉన్నాయండి. ఒకటి తండ్రికి లోబడేవాడు, తండ్రి మాటకు విధేయత చూపించేవాడు. రెండోది దేవుని కొరకు బ్రతికాడు. అతను ఏమయ్యాడు? తన పాపమును విడిచిపెట్టి పాపమును జోలి వెళ్లకుండా బ్రతికినందుకు ఏమయ్యాడంటే ఐగుప్తు దేశానికి శోధనలు జయించిన తర్వాత ఐగుప్తు దేశానికి ఫరో అయ్యాడు. హల్లెలూయా. 80 సంవత్సరాలు రాజ్య పరిపాలన చేశాడు. 80 సంవత్సరాలు రాజ్య పరిపాలన చేశాడు. అద్భుతమైన పరిపాలన చేశాడు. బైబిల్ గ్రంథంలో ఏ రాజు కూడా అంత చిన్న వయసులో రాజు అయ్యి పరిపాలించిన వాడు ఎవరో కూడా మనకు కనపడ్డావు. పరిశుద్ధంగా ఉంటే మాకు ఒరిగేదేంటి అనుకుంటామా? పరిశుద్ధంగా బ్రతికితే నీకు గొప్ప ఘనత వస్తుంది. హల్లెలూయా. గొప్ప పేరు వస్తుంది, డబ్బు వస్తుంది, ఆశీర్వాదాలు వస్తాయి. తండ్రికి విధేయత. యేసేపులో ఉన్న 2వ గుణం ఏంటి తెలుసా? అంత గొప్ప స్థాయికి వెళ్ళినా కూడా తన తోటి అన్నలు యేసేపుని ఏం చేశాడు? మెచ్చుకున్నారా, బాధ పెట్టారా? యేసేపుని ఎవరు అమ్మేశారు? అన్నలే అమ్మేశారు. చంపాలని చూసిన వారు ఎవరు? అన్నలే. అంత కీడు చేసిన అన్నలను కూడా హృదయపూర్వకంగా క్షమించాడండి. తన అన్నలను చూసి తన కన్నీరు కార్చాడు. తన అన్నలను ప్రేమించాడు. హల్లెలూయా. 2వ గుణం ఏంటో తెలుసా? పరిశుద్ధతలో నేర్చుకునే గుణం క్షమించే గుణం. ఏం గుణం? క్షమించే గుణం. ఈ క్షమించే గుణం నిన్ను ఉన్నతమైన స్థాయికి తీసుకెళ్తుంది. హల్లెలూయా. క్షమించలేదనుకో, మనసులో పెట్టుకొని సాధిస్తున్నావు అనుకో, సౌలులాగా నాశనం అయిపోతావు. సౌలు ఏమైపోయాడు? నాశనం అయిపోయాడు. క్షమించేయాలి. వదిలేసేయాలి. మనం ఒక చోటుకి వెళ్ళాం, అక్కడ వాసన వచ్చింది, ఉమ్మూసాం. మళ్ళీ ఆ ఉమ్మునే తలంచుకుంటూ ఉంటామా? ఊసేసి పక్క వచ్చేస్తామా?
చేస్తాం అంతే. మన కీడు చేసిన, బాధ పెట్టిన, దూషించిన, మనమే చెడ్డ మాటలు పెట్టిన అవన్నీ మనసులో పెట్టుకొని మనం సాధించకూడదు. అవన్నీ వదిలేసుకోవాలి. వదిలేసుకొని దేవుని కొరకు పరిశుద్ధంగా బ్రతకాలి. హల్లెలూయా. పౌలు అంటాడు మరి 4వదిగా తన జీవితంలో పరిశుద్ధతని కాపాడుకొని బ్రతికాడు. 5వదిగా చూడండి, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3:13. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3:11. 13. సహోదరులరా తలుచుకున్నాం. అయితే వెనుక ఉన్నవి మరచి ముందున్న వాటి కొరకే హల్లెలూయా. ఏం చేయాలంటే మనం వెనక్కున్నవన్నీ మర్చిపోవాలండి. ఒక పెద్ద ఆయన అన్నాడు, మన వెనక మాట్లాడుకున్న వాళ్ళు వెనకాలే ఉంటారు, మనం ముందుకు వెళ్తూనే ఉంటామట. మన వెనక మాట్లాడుకునే వాళ్ళు మన వెనకే ఉంటారు. నాకు పోయిన వారంలో ఒక దర్శనం. ఏంటి ఆ దర్శనం అంటే, నేను ఇంటికాడ నుంచి బయలుదేరి కారులో వెళ్తున్నానంట. కారులో బయలుదేరి వెళ్తుంటే పెద్ద పెద్ద రాళ్ళు నా మీద వేస్తున్నారు దర్శనంలో. అవి ఏవి నాకు తగలట్లా, నా పక్కన పడుతున్నాయి. దేవా ఏంటి ప్రభా ఇలాంటి దర్శనం వచ్చింది ప్రభా అని అంటే, ప్రభు అంటున్నాడు, నీ మీద పెద్ద పెద్ద నిందలు వేస్తున్నారు జనాలు అన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. పెద్ద పెద్ద నిందలు వేస్తున్నారు. కొంతమంది అయితే దుమ్ము పోస్తున్నారు, ఇలా దర్శనంలో కనిపిస్తున్నారు. మన వెనక ఉండేవాళ్ళు ఎప్పుడు వెనకే ఉంటారు, మనం ముందుకు వెళ్తూనే ఉంటాం. నేను అలాగే స్పీడ్కి వెళ్ళిపోతున్నా కారులో, నా దర్శనంలో నేను ముందుకు వెళ్ళిపోతున్నాను. వెనక ఉండేవాళ్ళు అలాగే నిలబడి వెనకాలే ఉండిపోయారు. వాళ్ళు వెనక వెనక మాట్లాడుకుంటారు, వాళ్ళు వెనకాలే ఉంటారు. మనం మాత్రం ఆత్మీయంగా ముందుకెళ్ళిపోతాం, ఆర్థికంగా ముందుకెళ్ళిపోతాం, ఆశీర్వాదకరంగా మనం ఉంటాం. హల్లెలూయా. అపోస్తలుడైన పౌలు సంఘానికి నేర్పిస్తున్న విషయం ఏంటో తెలుసా? వెనుక ఉన్నటిని మర్చిపోండి, పూర్వకాలపు సంగతులు తలంచుకోకండి. అప్పుడు మా కాపురానికి వచ్చినప్పుడు మా అత్తయ్య ఏమనిందో నీకు తెలుసా అంటారు కొంతమంది. కాపురానికి వచ్చిన కొత్తలో తిట్టింది ఇంకా గుర్తుంటుంది. నాకు కూడా గుర్తున్నాయి కొన్ని. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు వాళ్ళు అలా అన్నారు, అప్పుడు వీళ్ళు ఇలా అన్నారు. ఆ విషయాలన్నీ మనం తలంచుకోవటం వలన నీకు ఆయాసం తప్ప ఏమీ లేదు. చెప్పండి, నీకు ఆయాసం తప్ప ఏమీ లేవని చెప్పండి. పాత విషయాలు తలంచుకోవటం వల్ల నీకు ఆయాసము దుఃఖం తప్ప ఏమీ ఉండదు. మంచి విషయాలు తలంచుకో, ఆరోగ్యంగా ఉంటావు, బీపీ పెరగకుండా ఉంటుంది. హల్లెలూయా. అపోస్తలుడైన పౌలు అన్న మనం వెనకున్న వాటిని మర్చిపోండి. చాలు ఇంకా వెనక జీవితం. ఒకప్పుడు బ్రతికాం, ద్వేషంతో బ్రతికాం, అసూయతో బ్రతికాం, మత్సరంతో బ్రతికాం, కక్షతో బ్రతికాం, మాట పడలేని వాడిగా బ్రతికాం. ఒక మాట అంటే నీకు ఒకటేనా, నాకు ఎన్నొచ్చు, ఒకటి కొంత మాట్లాడాం, ఇంకా చాలు. అపోస్తలుడైన పౌలు అన్నాడు, ఇంక చాలు ఆ జీవితం. వెనుకొండని మర్చి ముందుకి సాగు. హల్లెలూయా. ఎక్కడికి సాగాలంటే గురి యొద్దకు పరిగెత్తు. ఎక్కడికి పరిగెత్తాలి మనం? 5వ మాట, అది కాదు, ముందున్న వాటి కొరకు వేగిరి పడుతూ గతాన్ని మర్చిపోవటం. మన జీవితంలో, క్రైస్తవ జీవితంలో మనం ఏం మర్చిపోవాలి తెలుసా? గతాన్ని మర్చిపోవాలి. గతంలో నిన్ను బాధ పెట్టిన వాళ్ళని మర్చిపో, గతాన్ని మర్చిపో, గత జీవితాన్ని మర్చిపో. ముందుకు నువ్వు సాగాలి. పరలోకమే లక్ష్యంగా ఉండాలి. ఏమి లక్ష్యంగా ఉండాలి మనకి? పరలోకమే ఒక గమ్యంగా ఉండాలి, పరలోకమే ఒక లక్ష్యంగా ఉండాలి మనకి. పరలోకం చేరాలి నేను, పరలోకంలో మహిమగల కిరీటం పొందుకోవాలి నేను, మహిమగల రాజు ఎదుట నేను నిలబడాలి. వెనక్కున్నవన్నీ మర్చిపోవాలి, వెనక్కలాగేసే పరిస్థితి విడిచిపెట్టేయాలి. వెనక్కి చూసుకుంటూ నడితే ఎక్కడ పడతావు? వెనకున్నోడు పడతాడా, ముందు నడిచేవాడు పడతాడా? ఈ మందిరంలో నుంచి బయటికి వెళ్తా మీరు వెనక్కి చూసుకుంటే వెళ్ళండి.
మీ మూతి పళ్ళు రాలి మీ పళ్ళు చేత్తో పట్టుకోపోతే నన్ను చెప్పండి, వెనక్కి చూసేవాడు ఎప్పుడు ఓడిపోతాడు. హల్లెలూయా. అందుకని వెనక్కి మనం లాగేస్తూ ఉంటాయి. వెనక్కి లాగే పరిస్థితులు మన జీవితంలో ఎదురవుతాయి. వెనక్కి లాగేసేవాళ్ళు ఎంతోమంది మన వెనక కాసుకొని ఉంటారు. ఏం భయపడకూడదు, ముందుకే సాగుదాం గాక. హల్లెలూయా. వ్యాపారంలో ముందుకు సాగిపో, నీ ఉద్యోగాలు ముందుకు సాగిపో. మనుషుల మాటలు పట్టించుకోవద్దు. వాళ్ళు అలా అన్నారు పాస్టర్ గారు, వీళ్ళు ఇలా అన్నారు పాస్టర్ గారు, వాళ్ళు నా గురించి ఇలా అనుకుంటున్నారు, అలా అనుకుంటున్నారు, వాళ్ళు ఏదో చేస్తున్నారు, వీళ్ళు ఏదో చేస్తున్నారు, గుంపు కూడారు అని ఇవన్నీ పట్టించుకోవద్దు. నీ మనసులో యేసు కొరకు బ్రతుకుటం నేర్చుకో. హల్లెలూయా. దేని కొరకు బ్రతకడం? యేసు కొరకు బ్రతకడం నేర్చుకో. మన ముందున్న వాటి కొరకు పరిగెత్తాలి. మనం గతాన్ని మర్చిపోవాలి. పరలోకమే మన లక్ష్యముగా, పరలోకము చేరటమే మన గమ్యముగా ఒక గురి పెట్టుకోవాలండి. చదువుకునే పిల్లలు కూడా నేను ఐఏఎస్ అవ్వాలి, ఐపీఎస్ అవ్వాలి, ఇంజనీర్ అవ్వాలి, డాక్టర్ అవ్వాలి అని గురి లేకపోతే ఆ పిల్లలు చదవగలరా? చదవగలరా? చదవలేరు. ఏదో వెళ్తున్నాం, స్కూల్కి వెళ్తున్నాం, వస్తున్నాం అన్నట్టు ఉంటారు. నీ జీవితంలో ఏదో ఒకటి సాధించాలి. హల్లెలూయా. నీ జీవితంలో ఏదో ఒకటి సాధించాలి. నీ సొంతగా ఏదో ఒకటి పైకి రావాలి. నువ్వు ఒక గమ్యంతో ముందుకు సాగాలి. మనం ఒక గురి పెట్టుకొని సాగాలి. మనం ఆత్మీయ జీవితంలో కూడా గురి ఉంది. క్రీస్తుని పోలి నడుచుకునే గురి. హల్లెలూయా. క్రీస్తు కొరకు బ్రతకాలనే గురి. ఒక గురి పెట్టుకొని మనం సాగాలి. మనం ఇంటికాడ బయలుదేరేటప్పుడు బ్యాగ్ పట్టుకొని బయలుదేరేటప్పుడు మా అమ్మోళ్ళ ఇంటికి వెళ్తున్నా అనుకొని బయలుదేరతావా? లేకపోతే ఎటు పోతే ఆ ట్రైన్ ఎటు పోతే అటు పోతాను అనుకొని బయలుదేరతావా? మీరు ఇంటికాడ నుంచి మందిరం దగ్గరికి, ఇంటికాడ నుంచి ఇక్కడ మందిరంకి బైబిల్ పట్టుకొని వచ్చారు. మందిరానికి వెళ్ళాలని గురి పెట్టుకొని వచ్చారా? లేకపోతే ఎటు పోతే అటు రోడ్డు పోయి ఎటు పోతే అటు పోతానని వచ్చారా? మందిరం దగ్గరికి వెళ్ళాలి. నీ మనస్సులో, నీ ఒక హృదయంలో ఒక గురి పెట్టుకొని నువ్వు సాగాలి, సాధించాలి. హల్లెలూయా. ఈ సంవత్సరం నేను బాగా అభివృద్ధి చెందాలి, ఈ సంవత్సరంలో నేను ఏదో ఒకటి సాధించాలి. మంచిగా ఆలోచించడం నేర్చుకోవాలి. హల్లెలూయా. ఎప్పుడు శత్రువుల గురించి ఆలోచించమాక, ఎప్పుడు నేను బాధ పెట్టిన వారి గురించి ఆలోచించమాక, ఎప్పుడు నేను దిగులు పెట్టిన వారి గురించి ఆలోచించమాక, ఎప్పుడు నీ మనసు నీ శత్రువులు ఎలా ఉన్నారో వారి గురించి ఆలోచించమాక. నీ మనసు ఎప్పుడు కూడా క్రీస్తు మీద మోపు. హల్లెలూయా. నీ భారము యెహోవా మీద మోపు. నీ మనస్సు ఎవరి మీద ఉంచాలి? దేవుని మీద ఉంచు. నీ మనస్సు దేవుని మీద నిలుపుకొని నువ్వు సాగు. ముందుకు సాగుతావు. హల్లెలూయా. ముందుకు వెళ్తావు. హల్లెలూయా. గురి వద్దకే పరిగెత్తడం మనం నేర్చుకోవాలి. 5వదిగా గురి వద్దకు. 6వదిగా ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం, ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 13వ వాక్యం. కాబట్టి మీ నిమిత్తమై నాకు వచ్చిన శ్రమలను చూచి మీరు అధైర్యపడవద్దు. ఆమేన్. హల్లెలూయా. మీకు వచ్చిన శ్రమలు కానీ మనకొచ్చిన శ్రమలు కానీ అవి ఏమై ఉన్నాయంటే మహిమకరమై ఉన్నాయి. శ్రమలు మహిమ కొరకు వస్తాయని చెప్పండి. ఈరోజు నువ్వు శ్రమ పడుతున్నావా? ఏం భయపడమాక. ఈరోజు నువ్వు నిందించబడుతున్నావా? ఏం భయపడమాక. ఈరోజు నువ్వు బాధించబడుతున్నావా? ఏం భయపడమాక. నీ ఎదుట ఒక గొప్ప బహుమానము నీ కొరకు దాచబెట్టి ఉంది. హల్లెలూయా.